హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో మదర్స్ అందరూ ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను. అయినా సరే సమ్మర్ కాబట్టి ఆ క్వశ్చన్ అయితే మదర్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. అదేంటి అంటే, అక్క మా బేబీ 3 months వచ్చింది, వాటర్ అనేది పట్టవచ్చా? సమ్మర్ చాలా ఎండగా ఉంది కదా, ఎండాకాలంలో వాటర్ పట్టవచ్చా? లేదంటే అక్క మా బేబీకి 4 months వచ్చాయి, ఏమైనా పటికి బెల్లం నీళ్లు కానీ లేదంటే గ్రైప్ వాటర్ కానీ ఇలాంటివి ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. సో చాలా సార్లు నేను ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేశాను. బట్ సమ్మర్ కాబట్టి చాలా మంది మామ్స్ కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్ల కానీ ఉండే డౌట్ ఏంటంటే, హాట్ సమ్మర్ కాబట్టి వాటర్ పట్టొచ్చా లేదా అన్న ఒక డౌట్ అయితే ఉంటుంది. సో దానికి మనం క్లియర్గా ఆన్సర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనికి ఆన్సర్ అయితే నేను చాలా వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్. అదేంటంటే, మనం 6 months లోపు బేబీస్కి వాటర్ అనేది ఇవ్వకూడదు. వాటరే కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి గ్రైప్ వాటర్ కానీ లేదంటే పటికి బెల్లం వాటర్ కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. నేను ఆల్రెడీ గ్రైప్ వాటర్ గురించి నేను ఒక వీడియో అయితే తీసాను. అది పట్టవచ్చా లేదా, దానివల్ల ఉండే మిత్స్ ఏంటి, ఫ్యాక్టరీ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రైప్ వాటర్కి ఇన్స్టెడ్గా మనం ఏం పట్టాలో కూడా చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈ రోజు ఏంటంటే, మనం 6 months లోపు బేబీస్కి వాటర్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే 6 months లోపు బేబీస్కి వాళ్ళకి కిడ్నీ సిస్టమ్స్ కానీ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కానీ అంతగా డెవలప్ అవ్వదు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయి. సో 6 months లోపు బేబీస్కి వాటర్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీక్వెంట్గా 6 months లోపు బేబీస్కి వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే డయేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళ కిడ్నీ సిస్టమ్ అనేది అంత డెవలప్ అవ్వదు కాబట్టి అది ఫిల్టర్ చేయలేదు అనమాట. వాళ్ళ కిడ్నీస్ అనేవి ఆ వాటర్ ఫిల్టరేషన్ అనేది చేయలేదు. దీనివల్ల కూడా బేబీస్కి ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ రీజన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో 6 months లోపు బేబీస్కి వాటర్ ఇవ్వకూడదు అనే దానికి ఇది ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే వాళ్ళ కిడ్నీ సిస్టమ్ అనేది ఇంకా అంత డెవలప్ అవ్వదు, అది వాళ్ళ వాటర్ అనేది ఫిల్టర్ చేయలేదు కాబట్టి మనం వాటర్ అనేది ఇవ్వకూడదు. మరి హాట్ సమ్మర్ కదా అక్క, వాటర్ ఇవ్వకపోతే బేబీస్కి ఎలా, వాళ్ళకి డ్రై అయిపోతూ ఉంటుంది కదా, వాటర్ ఇవ్వాలి కదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో 6 months లోపు బేబీస్కి వాటర్ అయితే ఇవ్వవలసిన అవసరం లేదు. బట్ మదర్ మిల్క్ అనేది ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి. మనం ఎవ్రీ 2 hours బేబీస్కి మదర్ మిల్క్ ఇవ్వాలి అని చెప్పి మనం తెలుసుకుంటాము. బట్ ఇప్పుడు ఏంటంటే, బేబీ డిమాండ్ బట్టి అండ్ అలాగే మన సమ్మర్ బట్టి మనం బేబీకి ఫ్రీక్వెంట్గా బేబీ డిమాండ్ బట్టి కూడా మన మధ్యలో మిల్క్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల బేబీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. మదర్ మిల్క్లో 70% వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా D3 ఎస్పెషల్లీ విటమిన్ D తప్ప మిగతా అన్నీ కూడా మదర్ మిల్క్లో ఉంటాయి. సో మనం బేబీకి మదర్ మిల్క్ ఒక్కటే ఇస్తే సరిపోతుంది. చాలా మంది ఏంటంటే, అక్క మాకు మిల్క్ రావట్లేదు, ఈ సమ్మర్లో ఇంకా రావట్లేదు, సో బేబీకి వాటర్ అనేది పట్టవచ్చు అన్న డౌట్ కూడా ఉంటుంది. సో మీకు మిల్క్ రాకపోతే ఫార్ములా మిల్క్ అనేది పట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫార్ములా మిల్క్ పట్టడం వల్ల కూడా మ్యాక్సిమం ఫార్ములా మిల్క్ కూడా మదర్ మిల్క్ లాగే డిజైన్ చేయబడి ఉంటుంది కాబట్టి ఫార్ములా మిల్క్ అనేది పట్టచ్చు. అలాగే మదర్ మిల్క్ అనేది ఇవ్వాలి. ఈ రెండు తప్ప 6 months లోపు బేబీస్కి వేరే ఏమీ ఇవ్వవలసిన అవసరం అయితే లేదు. అండ్ చాలా మంది ఏంటంటే, ఫార్ములా మిల్క్ వాటర్తో కలుపుతాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ కలుపుకొని బేబీకి ఇవ్వచ్చు అన్న డౌట్ కూడా ఉంటుంది. సో ఎక్స్ట్రా వాటర్ అనేది ఇవ్వక్కర్లేదు ఫ్రెండ్స్. ఒక స్కూప్కి మనం 30 ml వాటర్ అనేది, 30 mlలో మనం ఒక స్కూప్ పౌడర్ అనేది వేసి కలపాలి బేబీస్కి. దీన్నే ఫాలో అవ్వాలి. బేబీ సమ్మర్ కదా అని చెప్పేసి పలచగా పట్టాలని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఇవ్వాలని చెప్పి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఇవ్వకూడదు. ఇలా ఎక్స్ట్రా వాటర్ ఇస్తే బేబీకి డయేరియా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో 6 months లోపు బేబీస్కి వాటర్ అనేది ఇవ్వవలసిన అవసరం లేదు. పటికి బెల్లం వాటర్ కానీ లేదంటే గ్రైప్ వాటర్ కూడా ఇవ్వవలసిన అవసరం అయితే లేదు. ఫ్రీక్వెంట్గా మదర్ మిల్క్ ఇస్తే సరిపోతుంది. ఆర్ మదర్ మిల్క్ లేని వాళ్ళు ఫార్ములా మిల్క్ ఇస్తే సరిపోతుంది. వేరే ఏమీ అయితే అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్, మీ డౌట్ అనేది తీరిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.